హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ కోసం చాలా ఈజీగా ఒక్కసారి వింటే మైండ్లో ఉండిపోయేలాగా నేర్చుకుందాం. హెచ్టిఎంఎల్ ట్యాగ్ అంటే ఒక వెబ్ పేజ్లో ప్రతి భాగానికి ఐడెంటిటీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అని అంటామన్నమాట. అంటే బ్రౌజర్కి ఇది హెడ్డింగు, ఇది పారాగ్రాఫు, ఇది ఇమేజు అని చెప్తాం కదా, అవే ట్యాగ్స్ అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మీ క్లాస్ రూమే తీసుకున్నారు. మీ క్లాస్ రూమ్లోని ఒక టీచర్ ఉన్నారు. ఆ టీచర్ బోర్డు మీద ఒక టాపిక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టెన్సెస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకోండి. ఈ టెన్సెస్ అలా అనేసి పైన హెడ్డింగ్ పెడతారు కదా, ఈ పైన హెడ్డింగ్ పెడతారు కన్ఫర్మ్గా. ఈ హెడ్డింగ్ని మనము H1 అని అంటాం అనమాట. H1 నుంచి H6 వరకు ఉంటాయి కదా, ఈ అనేది H1 నుంచి H6 వరకు ఏం పెట్టినా దీన్ని మనం హెడ్డింగ్స్ అనేసి అంటాం. అదే క్లాస్ టీచర్లో ఎక్స్ప్లెయిన్ చేసే సెంటెన్స్ అంటే టెన్సెస్ అంటే ఏంటి అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఇవంతా ఒక పారాగ్రాఫ్లో రాస్తారు. ఈ పారాగ్రాఫ్లో ఇలా రాసేదాన్ని మనం పారాగ్రాఫ్ అనేసి అంటాం. పారాగ్రాఫ్ ఇలా ఈ P అనే ట్యాగ్తోని పారాగ్రాఫ్ని పెడతామన్నమాట. నెక్స్ట్ క్లాస్లో ఒక నోట్స్ ఏదో ఇచ్చారు, ఆ నోట్స్లోని ఇంపార్టెంట్ వర్డ్ ఇలా ఏదో నోట్స్ ఇచ్చారు, ఈ నోట్స్లోని ఈ వర్డ్ ఇంపార్టెంట్ అలాగని చెప్పి ఇక్కడ ఒక వర్డ్ని టెన్స్ అనే వర్డ్ని హైలైట్ చేశారు. అలాగా ఈ హైలైట్ చేస్తే దీన్నే మనం బోల్డ్ అనేసి అంటాము. అదే ఒక ఫోటో ఏదైనా మీకు వాట్సాప్లో ఏదో ఫోటో సెండ్ చేశారో దాన్ని పేస్ట్ చేశారు అనుకోండి, దాన్ని మనము ఇమేజ్ అలాగనేసి అంటాం. అంటే ఇమేజ్ అనే ఒక ఇమేజ్ ఏదైనా చేస్తే దాన్ని మనం ఇమేజ్ అనే ఒక ట్యాగ్లో పెడతామన్నమాట. దాన్ని మనం ఇమేజ్ అనేసి అంటామన్నమాట, ఇమేజ్ ట్యాగ్. ఇలాగా మనం ఏదైతే బ్రౌజర్కి ఇస్తామో దాన్ని మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అనేసి అంటాము. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ఫస్ట్ వన్ పేరిడ్ ట్యాగ్, సెకండ్ వన్ అన్పేరిడ్ ట్యాగ్. ఇలా 2 టైప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ పేరిడ్ ట్యాగ్స్ అంటే ఓపెన్ ట్యాగు, క్లోజింగ్ ట్యాగు ఈ రెండు ఉంటే దీన్ని మనము పేరిడ్ ట్యాగ్ అనేసి అంటాం. ఒకవేళ ఓన్లీ ఒకటే ఉందనుకోండి, అంటే ఓపెన్ చేస్తే సరిపోద్ది, క్లోజ్ చేయక్కర్లేదు, అలా ఉండే వాటిని మనం అన్పేరిడ్ ట్యాగ్స్ అనేసి అంటాం అనమాట. పేరిడ్ ట్యాగ్స్లో ఇప్పుడు పేరిడ్ ట్యాగ్స్ అంటే ఏంటి, ఫస్ట్ వన్ పేరిడ్ ట్యాగ్లో ఏమేమి వస్తాయి అలాగని చూసుకుందాం. ఫస్ట్ వన్ పేరిడ్ ట్యాగ్స్లో ఫస్ట్ వన్ హెడ్డింగ్స్ చూసుకుందాం. హెడ్డింగ్స్ అనేవి ఉంటాయి. ఈ హెడ్డింగ్స్ అనేవి మనము వెబ్ పేజ్కి ఏదైనా ఒక వెబ్ పేజ్ ఇలా క్రియేట్ చేద్దాము అని, రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా క్రియేట్ చేద్దాము అనేసి అనుకున్నాం. ఈ వెబ్ పేజ్లోని రిజిస్ట్రేషన్ ఫామ్ అలా అనేసి ఒకటి క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్కి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అలా అనేసి ఒక హెడ్డింగ్ పెడతాం కదా, దాన్నే మనం హెడ్డింగ్స్ అనేసి అంటామన్నమాట. హెడ్డింగ్స్ అనేవి H1 నుంచి H6 వరకు ఉంటాయన్నమాట. H1 అనేది హైయెస్ట్ పెద్ద సైజు, H1 హైయెస్ట్ సైజు, H6 అనేది లోయెస్ట్ సైజు. అంటే H1 అనేది పెద్ద లెటర్స్ ఉంటాయి కదా, లెటర్ సైజ్ అనమాట. పెద్ద లెటర్ సైజ్ కావాలంటే H1 పెట్టుకుంటాం, అదే స్మాల్ లెటర్ సైజ్ కావాలంటే లోయెస్ట్ అని పెట్టుకుంటాం. H1 నుంచి H6 వరకు ఉంటాయి. H1, H2, H3, H4, H5, H6 వరకు ఉంటాయి. ఇవి హెడ్డింగ్స్లో ఉంటాయి అన్నమాట. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రాయాలంటే ఈ పేరిడ్ ట్యాగ్, ఇది హెడ్డింగ్ అనేది ఒక పేరిడ్ ట్యాగ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఫస్ట్ మనం ఎలాగ డాక్యుమెంట్ టైప్ అలా అనేసి ఇచ్చుకుంటాం. డాక్యుమెంట్ టైప్ ఏ టైప్ ఆఫ్ వెర్షన్ అలాగని తెలియజేయడానికి డాక్యుమెంట్ టైప్ అనేది తీసుకుంటాం. డాక్యుమెంట్ టైప్ HTML అని రాసుకున్నాం. నెక్స్ట్ HTML ట్యాగ్, మెయిన్ రూట్ ట్యాగ్ ఉంది కదా, HTML రూట్ ట్యాగ్ అనేది ఓపెన్ చేయాలి. మళ్ళీ లాస్ట్లో కన్ఫర్మ్గా క్లోజ్ కూడా చేద్దాం. లాస్ట్లో HTML ఓపెన్ చేసుకున్నాం. తర్వాత మళ్ళీ హెడ్ సెషన్ ఓపెన్ చేసుకోవాలి. హెడ్ సెషన్లో మళ్ళీ టైటిల్ కానీ లింక్స్ కానీ సిఎస్ఎస్ లింక్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు కదా. టైటిల్ పెట్టుకుంటున్నాను నేను. టైటిల్లో నేను హెడ్డింగ్ అనే పెట్టాను. టైటిల్ ఓపెన్ చేశాను కాబట్టి మళ్ళీ టైటిల్ కూడా క్లోజ్ చేసేస్తున్నాను. తర్వాత మళ్ళీ హెడ్ ఓపెన్ చేసాం కాబట్టి మళ్ళీ హెడ్ కూడా క్లోజ్ చేయాలి. హెడ్ ఓపెన్ చేసాం కాబట్టి మళ్ళీ హెడ్ కూడా క్లోజ్ చేయాలి. నెక్స్ట్ తర్వాత బాడీ సెషన్, నెక్స్ట్దే బాడీ సెషన్ ఓపెన్ చేసుకొని, ఈ బాడీ సెషన్లోనే కదా మనకి బ్రౌజర్కి ఏదైతే కావాలో, అంటే యూజర్కి ఏ డేటా అయితే కనబడుతుందో, ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ ఫామ్ చేస్తున్నాం. ఇందులో రిజిస్ట్రేషన్ ఫామ్ చేస్తున్నాం కదా, ఇందులో ఫస్ట్ది ఇలా రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ మనకి ఏం కనబడాలి, నేమ్, తర్వాత ఫాదర్స్ నేము, ఇలా యూజర్కి ఏదైతే కనబడాలో ఇది మొత్తం మనం బాడీ సెషన్లో రాసుకుంటాం. అంతే కదా. హెడ్డింగ్, ఈ హెడ్డింగ్ కూడా యూజర్ కనబడుతుంది కదా,
ఈ హెడ్డింగ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అలా అనేసి పెట్టాను కదా, ఇది కూడా యూజర్కి కనబడుతుంది. సో ఇది కూడా మనం బాడీ సెషన్లోనే రాసుకోవాలి. ఫస్ట్ది నేను H1 తీసుకుంటాను. ఫస్ట్ H1 తీసుకున్నాను. నేను H1లోని ఏదో కాలేజ్ అలా అనేసి పెట్టాను. నేను H1లో కాలేజ్ అని పెట్టాను. H1 ఓపెన్ చేశాను కాబట్టి H1 మళ్ళీ క్లోజ్ చేయాలి. తర్వాత మళ్ళీ H2 తీసుకున్నాను. H2లో కూడా సేమ్ కాలేజ్ అనే పెట్టాను. H2 ఓపెన్ చేశాను కాబట్టి మళ్ళీ H2 కూడా క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా అలాగా H1, H2, H3, H4, H5, లాస్ట్ది H6 కదా, ఇది కూడా నేను పెట్టుకున్నాను. దీంట్లో కూడా నేను కాలేజ్ అని ఇచ్చుకున్నాను. H6 ఓపెన్ చేశాను కాబట్టి మళ్ళీ H6 అనేది కూడా క్లోజ్ చేశాను. ఇక్కడ మీరు H2 తర్వాత H3 ఇచ్చుకోవచ్చు, H4 ఇచ్చుకోవచ్చు, H5 ఇచ్చుకోవచ్చు. లాస్ట్ది H6 కూడా మీకు నచ్చిన సైజు మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. బాడీ ఓపెన్ చేశాను కాబట్టి మళ్ళీ బాడీ కూడా క్లోజ్ చేస్తాను నేను. అయిపోయింది కదా. లాస్ట్లో ఇంకా మనకి ఇంకేం క్లోజ్ చేయలేదు. హెడ్ ఓపెన్ చేసాం, హెడ్ క్లోజ్ చేసాం, బాడీ ఓపెన్ చేసాం, బాడీ కూడా క్లోజ్ చేస్తాం, టైటిల్ ఓపెన్ చేసాం, టైటిల్ కూడా క్లోజ్ చేస్తాం. HTML ఓపెన్ చేసాం కానీ HTML అనేది మనం ఇంకా క్లోజ్ చేయలేదు కాబట్టి HTML అనేది కూడా మనం లాస్ట్లో క్లోజ్ చేసుకోవాలి. దీనికి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందంటే ఫస్ట్ కాలేజ్ అనేది H1 ఇచ్చుకున్నాం. H1 అంటే ఏంటి, హైయెస్ట్ సైజ్ కదా. H1 అనేది హైయెస్ట్ సైజు, H6 అనేది లోయెస్ట్ సైజు. కాబట్టి H1 అనేది పెద్ద లెటర్స్లో వస్తుంది, లా కాలేజ్ అనేసి పెద్ద లెటర్స్లో వస్తుంది. నెక్స్ట్ H2 దీనికంటే కొంచెం చిన్న సైజ్ అనమాట. అంటే ఇంత పెద్ద దగ్గర నుంచి మళ్ళీ కొంచెం తగ్గుతుంది, కాలేజ్ అనేసి కొంచెం చిన్న సైజ్ వస్తుంది H2 అనేది. మళ్ళీ H6 అంటే అన్నిటికంటే స్మాలెస్ట్ సైజ్ కదా, కాబట్టి చిన్న సైజులో కాలేజ్ అనేది వస్తుంది అనమాట. ఇలా మీరు ఇచ్చుకున్న సైజు బట్టి ఈ హెడ్డింగ్ సైజ్ అనేది మారుతుంది. ఇదనమాట హెడ్డింగ్ అనేది. హెడ్డింగ్ ఫస్ట్ పేరు ట్యాగ్స్లో ఫస్ట్ వన్ హెడ్డింగ్, ఫస్ట్ వన్ హెడ్డింగ్ చూసుకున్నాం కదా. సెకండ్ వన్ పారాగ్రాఫ్ అనమాట. పారాగ్రాఫ్ చూసుకున్నట్టయితే పారాగ్రాఫ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదైనా యూజర్కి ఏదైనా ఒక పారాగ్రాఫ్ కనిపించాలి అనేసి అనుకుంటున్నాం. ఆ పారాగ్రాఫ్ కూడా ఒక పేరు ట్యాగ్ అనమాట. అంటే ఓపెన్ చేయాలి అలాగే క్లోజ్ కూడా చేయాలన్నమాట. అది కూడా పేరు ట్యాగ్. పారాగ్రాఫ్ సేమ్ ఇందాక ఎలా ఇచ్చుకున్నాం, డాక్యుమెంట్ టైప్ ఇచ్చుకున్నాం. తర్వాత HTML ఓపెన్ చేసుకుంటాం, డాక్యుమెంట్ టైప్ HTML అని ఇచ్చుకుంటాం. మళ్ళీ HTML ఓపెన్ చేసుకుంటాం. మళ్ళీ హెడ్ సెషను, హెడ్లో మళ్ళీ టైటిల్లో మళ్ళీ పారా అని ఇచ్చాను. టైటిల్ ఓపెన్ చేశాను కాబట్టి మళ్ళీ టైటిల్ కూడా క్లోజ్ చేయాలి. మళ్ళీ హెడ్ ఓపెన్ చేశాను కాబట్టి హెడ్ కూడా క్లోజ్ చేయాలి. నెక్స్ట్ బాడీ సెషన్ ఓపెన్ చేసుకుంటాం. బాడీ సెషన్లోని ఇప్పుడు మనం పారాగ్రాఫ్ అనేది మనకి యూజర్ కనబడాలని చెప్పి, యూజర్కి కనిపించాలని చెప్పి మనం పారాగ్రాఫ్ అనేది బాడీ సెషన్లో రాసుకుంటాం అనమాట. ఈ బాడీ సెషన్లో పారాగ్రాఫ్ అనేది P అనే లెటర్తోని, పారాగ్రాఫ్ అంటే P అనమాట. P అనే ట్యాగ్తో ఉంటుంది పారాగ్రాఫ్లో నేను వెల్కమ్ అలాగని రాశాను. P ఓపెన్ చేశాను, పారాగ్రాఫ్ ఓపెన్ చేశాను కాబట్టి P కూడా మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. అంతే, పారాగ్రాఫ్ ఇంతకు మించి ఇంకేం ఉండదు. నీకు మళ్ళీ కావాలంటే మళ్ళీ P అని పెట్టుకొని నీకు ఇంకేమైనా ఇవ్వాలి, వెల్కమ్ అని కాకుండా వెల్కమ్ HTML అని ఇచ్చాను. నేను క్లోజ్ చేస్తాను. ఇలా ఇచ్చాను అనమాట. బాడీ ఓపెన్ చేశాను, మళ్ళీ బాడీ కూడా క్లోజ్ చేస్తాను. మళ్ళీ HTML ఓపెన్ చేశాను, మళ్ళీ HTML అనేది కూడా క్లోజ్ చేసేయాలి. HTML ఓపెన్ చేశాను, HTML అనేది మళ్ళీ క్లోజ్ చేయాలన్నమాట. దీనికి అవుట్పుట్ ఎలా వస్తుందంటే వెల్కమ్ HTML అనేసి వస్తుంది. ఇలా వస్తుంది అనమాట అవుట్పుట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఇంకొకటి ఎటాలిక్ అనేసి ఉంటుంది. ఎటాలిక్ అంటే స్టైల్స్ ఉంటాయి కదా, కొంచెం క్రాస్గా వచ్చి స్టైల్స్ అంటే మనం ఇచ్చిన ఏదైనా ఒక టెక్స్ట్ ఇస్తే దాన్ని ఇటాలిక్ ఫార్మేట్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఇటాలిక్ ఆర్ ఎంఫసైజ్ అనేసి అంటారు. దీన్ని ఐ అనే ట్యాగ్తో పెడతారనమాట. దీనికి కూడా సేమ్ బాడీ ఒకటే చేంజ్ అవుతుంది, ఉన్నదంతా ఆల్మోస్ట్ సేమ్ అనమాట. బాడీలో ఎలా రాస్తామంటే ఐ అని పెట్టుకొని ఇక్కడ సేమ్ వెల్కమ్ అని ఇస్తున్నాను. నార్మల్గా వెల్కమ్ అని ఇచ్చి ఐ క్లోజ్ చేస్తాను అనమాట. క్లోజ్ చేసి తర్వాత బాడీ కూడా క్లోజ్ చేస్తాను. లాస్ట్లో ఇది నేను బాడీ పార్ట్ ఓన్లీ రాస్తున్నాను. ఉన్న HTML, హెడ్ సెషను, డాక్యుమెంట్ టైపు ఇవేమి ఇక్కడ నేను రాయట్లేదు. మీరు ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మాత్రం కన్ఫర్మ్గా మీరు డాక్యుమెంట్ టైప్ నుంచి HTML వరకు మొత్తం అంతా రాయాలి. ఇది నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను కాబట్టి నేను రాయట్లేదు, ఓకేనా. ఐ అనే దాంతో డినోట్ చేస్తారనమాట. ఇక్కడ ఈ వెల్కమ్ అనేది అవుట్పుట్లో ఎలా వస్తుందంటే ఇటాలిక్ అంటే మీకు తెలుసు కదా,
ఇలా సైడ్ క్రాస్గా వస్తుంది కదా, ఇటాలిక్ ఫార్మేట్లో డిస్ప్లే అవుతుంది అనమాట. మీరు చేసిన టెక్స్ట్ అనేది స్టైల్ ఫోన్లో సెట్టింగ్స్లోని మీకు ఏ ఫార్మేట్లో ఏ స్టైల్లో కావాలో లెటర్స్ చేంజ్ చేసుకుంటారు కదా, అలా ఇటాలిక్ అనేది ఒక స్టైల్ అనమాట. అలా మీరు డిస్ప్లే చేయాలనుకున్న టెక్స్ట్ ఇటాలిక్ ఫార్మేట్లో కావాలనుకుంటే దాన్ని ఐ అనేసి పెడతామన్నమాట. నెక్స్ట్ 4th వన్ బోల్డ్ అంటే డార్క్గా రావాలన్నమాట. అంటే ఇప్పుడు మనం మీరు ఏదైనా ఇప్పుడు హెడ్డింగ్ పెడతారు. హెడ్డింగ్ అనేది నార్మల్గా ఎలా వస్తే ఏం బాగుంటుంది, హెడ్డింగ్ అనేది కొంచెం డార్క్గా అయితేనే కదా బాగుంటుంది. అలా డార్క్గా మీకు కొంచెం డార్క్గా థిక్గా ఆ లెటర్స్ అనేవి కావాలంటే మనం బోల్డ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇది బోల్డ్ అనేది బి అనేసి పెడతామన్నమాట. బి అంటే బోల్డ్ అనేసి, ఓకేనా. ఇది కూడా సేమ్ బి అని పెట్టి మీకు ఏదైతే కావాలి. ఇప్పుడు బోల్డ్లో మీరు ఏదైనా బోల్డ్ అని బోల్డ్ కాదు పేజ్ అని తీసుకున్నారు, బోల్డ్ అని క్లోజ్ చేస్తారనమాట. ఇక్కడ బాడీలోనే బాడీ సెషన్లో మాత్రమే ఇది బాడీ ఓపెన్ చేసి బాడీ క్లోజ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, HTML హెడ్ సెషను అంటే రూట్ ట్యాగ్స్, హెడ్ సెషను, టైటిల్స్ ఇవేమీ నేను రాయట్లేదు. ఓన్లీ బాడీ సెషన్లో మాత్రమే ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను. మీరు ప్రోగ్రామ్ చేసినప్పుడు కానీ ఏదైనా ఎగ్జామ్స్లో రాసినప్పుడు కానీ మొత్తం ఫస్ట్ నుంచి డాక్యుమెంట్ టైపు HTML హెడ్ సెషను మొత్తం డాక్యుమెంట్ టైపు HTML హెడ్ సెషను, మళ్ళీ బాడీ క్లోజ్ చేయాలి, HTML క్లోజ్ చేయాలి, ఇవన్నీ రాయాలన్నమాట. కన్ఫర్మ్గానే బాడీ సెషన్ ఒక్కటే చేంజ్ అవుతుంది, ఉన్నదంతా సేమ్గానే ఉంటుంది, ఓకేనా. బాడీ సెషన్ ఒక్కటే నేను చెప్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఈ పేజ్ అనేది కొంచెం డార్క్గా వస్తుంది, ఇలాగా థిక్గా, ఇలా థిక్గా వస్తుంది అంతే. బోల్డ్ అంటే కొంచెం హైలైటెడ్గా కనిపించడానికి వస్తుంది కదా, అలా అనమాట. ఇలా అవుట్పుట్ అనేది వస్తుంది మనకి బ్రౌజర్లో వస్తుంది కదా మనకి, ఇలాంటి కొంచెం డార్క్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ 5th వన్ డిలీటర్ స్ట్రైక్. దీన్ని మనం స్ట్రైక్ అనే సైన్ రాయొచ్చు, స్ట్రైక్ అనే ట్యాగ్ అనే యూజ్ చేయొచ్చు, లేకపోతే DEL అనే ట్యాగ్ అనే యూజ్ చేయొచ్చు. ఇలా రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా పేరిడ్ ట్యాగ్స్, అన్పేరిడ్ ట్యాగ్స్ కాదు, పేరిడ్ ట్యాగ్స్ మాత్రమే ఇవన్నీ. డిలీటివ్ స్ట్రైక్ ఎలా బాడీ సెషన్ ఓపెన్ చేసుకుంటాం, బాడీ సెషన్లో ఎలా రాయాలంటే స్ట్రైక్ అని పెట్టేసి ప్రోగ్రామే, ఇవన్నీ ప్రోగ్రామ్స్. ఇది కూడా డిలీటివ్ స్ట్రైక్ ఎలా అంటే మీరు సేమ్ స్ట్రైక్ అనేసి ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు ఏదైతే స్ట్రైక్ చేయాలనుకుంటున్నారో దాన్ని రాసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ అనే పెట్టాను, మళ్ళీ స్ట్రైక్ అనేది ఓపెన్ చేస్తారు కాబట్టి మళ్ళీ స్ట్రైక్ కూడా క్లోజ్ చేయాలి, లేదా మీరు డిలీట్ అని పెట్టుకున్నా పర్లేదు. DEL అని పెట్టి వెల్కమ్ అని రాశాను, ఇక్కడ కూడా మళ్ళీ DEL అనేది క్లోజ్ చేయాలి, \/ క్లోజ్ చేయాలి కన్ఫర్మ్గా. మళ్ళీ బాడీ ఓపెన్ చేయాలి, ఇక్కడ బాడీ కూడా క్లోజ్ చేయాలి. ఇది ఓన్లీ బాడీ సెషన్లో ఏం రాస్తున్నానో అది మాత్రమే. దీనికి అవుట్పుట్ ఎలా వస్తుందంటే వెల్కమ్ అని పెట్టాను కదా నేను, ఇలా స్ట్రైక్ అయ్యి వస్తుంది అనమాట. డిలీట్ అన్న ఇలా వస్తుంది అనమాట, క్రాస్ ఇలా వస్తుంది అనమాట అవుట్పుట్ అనేది. నెక్స్ట్ 6th వన్ సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ అలానేసి ఉంటాయి రెండు. సూపర్ స్క్రిప్ట్ అనుకోండి, సూపర్ స్క్రిప్ట్ చెప్తాను నేను, సూపర్ స్క్రిప్ట్. నెక్స్ట్ అలాగే సబ్స్క్రిప్ట్ కూడా ఉంటుంది, రెండు ఒకసారి చెప్తానే. సబ్స్క్రిప్ట్ ఇవి రెండు ఉంటాయి. సూపర్కి ఏమో SUP అని పెట్టాలి ట్యాగ్, సబ్స్క్రిప్ట్కి ఏమో SUB అని పెట్టాలి. సూపర్ స్క్రిప్ట్కి ఏమో SUP అని పెట్టాలి, సబ్స్క్రిప్ట్కి ఏమో SUB అని పెట్టాలన్నమాట. ఈ 2 ట్యాగ్స్ కొంచెం SUB అనమాట. ఇవి రెండు 2 ట్యాగ్స్, 6th వన్ 7th వన్. పేరీ ట్యాగ్స్లో ఇవి రెండు కూడా ఉన్నాయి. ఇవి ఎలా రాయాలి అంటే సూపర్ ట్యాగ్ అంటే ఇప్పుడు స్క్వేర్స్ ఏ స్క్వేర్ అలాగని రాసామనుకోండి, స్క్వేర్ పైన 2 అనేది ఇప్పుడు ఏ స్క్వేర్ అని రాసామనుకోండి, ఈ పైన 2 ఇప్పుడు ఇలా అనుకోండి, నార్మల్గా పారాగ్రాఫ్లు ఇలా రాసుకోవచ్చు. అదే ఏ స్క్వేర్ అంటే ఇది సూపర్ స్క్రిప్ట్లో ఉంది. అదే H2O అన్నాం అనుకో, ఈ 2 అనేది కిందకు వస్తుంది, అంటే H కిందకు వస్తుంది కదా, H కిందకి 2 వస్తుంది కదా, ఈ 2 అనేది సబ్స్క్రిప్ట్ అనమాట. అంటే పైకి వెళ్తే సూపర్ స్క్రిప్ట్, పైన కావాలి అనుకుంటే సూపర్ స్క్రిప్ట్, కింద కావాలనుకుంటే దాన్ని మనం సబ్స్క్రిప్ట్ అనేసి అనుకుంటాం అనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. బాడీ సెషన్లోనే ఇప్పుడు నేను 10th క్లాస్ అలాగని రాయాలి అని అనుకున్నాను, నేను 10th అని రాయాలనుకున్నాను, 10th అలాగనేసి రాయాలనుకున్నాను. ఇప్పుడు పారాగ్రాఫ్లో నేను ఇది కొంచెం చూసుకోండి, పారాగ్రాఫ్ పెట్టుకొని ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇప్పుడు 10 అనేది ఇప్పుడు 10th అలాగని నేను రాస్తున్నాను, ఇక్కడ 10th అని రాస్తున్నాను నేను. 10 అనేది కిందనే ఉంటుంది, అంటే పారాగ్రాఫ్లోనే ఉంటుంది. ఈ TH అనేది మాత్రమే పైకి వెళ్తుంది, అవునా. కాబట్టి ఈ పారాగ్రాఫ్లోనే మనము 10 అనేది రాసుకుంటాం అనమాట. ఈ 10 అని రాసుకున్న తర్వాత మళ్ళీ సూపర్ స్క్రిప్ట్
ఓపెన్ చేయాలి. ఎస్యూపీ సూపర్ స్క్రిప్ట్కి 10th పైకి కదా వెళ్తుంది, పైకి వెళ్తుందంటే అది సూపర్ స్క్రిప్ట్, కిందకు వస్తే దాన్ని సబ్స్క్రిప్ట్ అంటాం. సూపర్ స్క్రిప్ట్ ఓపెన్ చేసుకొని టీహెచ్ అని పెట్టుకున్నాను, నేను టీహెచ్ అని పెట్టుకున్నాను. పైది అయిపోయింది కదా, కాబట్టి సూపర్ స్క్రిప్ట్ అనేది క్లోజ్ చేసేయాలి. ఎస్యూపీ క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత పి అనేది ఓపెన్ చేసాం కదా, మళ్ళీ పి అనేది కూడా క్లోజ్ చేసుకోవాలి. ఈ ఓపెన్ క్లోజ్ ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, లేకపోతే బ్రౌజర్లో డిస్ప్లే అవ్వవు ఈ ట్యాగ్స్ అనేవి. ఇలా పెట్టామనుకోండి, అవుట్పుట్లో మనకి 10th అలాగనేసి వస్తుంది, డిస్ప్లే అవుతుంది అనమాట. ఇలా 10th అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ 7 అయ్యే కదా, సేమ్ ఇలాగే సబ్స్క్రిప్ట్ కూడా ఎస్యూపీ అని ఉందా, అక్కడ ఎస్యూబీ అని రాసి ఈ H2Oకి 2 అనేది ఇక్కడ పెట్టామనుకోండి, హెచ్ పైకి వస్తుంది, 2 అనేది కిందకు వస్తుంది అనమాట. ఇది సబ్స్క్రిప్ట్. సేమ్ సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ ఒకలాగే ఎస్యూపీ అనేవి చేంజ్ అవుతాయి, పైన కిందన. సూపర్ అంటే పైన, సబ్ అంటే కిందన, అంతే. సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్. నెక్స్ట్ 8th వన్ మార్క్ అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఒక సెంటెన్స్లో ఒకటి మాత్రమే, ఇప్పుడు ఐఎమ్ ఏబీసీ అని పెట్టాను, ఇది ఒక్కటే మనకి హైలైట్ అవ్వాలి. ఏబీసీ అనేది హైలైట్ ఇలా అవుతుంది కదా, హైలైట్ ఏబీసీ అనేసి ఉండి మన నేమ్ అనేది ఉండి ఇది కొంచెం హైలైట్ అయ్యింది అనుకోండి, అంటే ఇది క్రాస్ చేయట్లేదు నేను, హైలైట్ అనమాట. ఇలా హైలైట్ అయ్యింది అనుకోండి, ఇది ఒక్కటే హైలైట్ అవ్వాలి అనుకున్నాం, దీన్ని మనం మార్క్ చేస్తున్నట్టు అనమాట. అంటే ఇది మనం హైలైటెడ్గా కనబడేలా చేస్తున్నాం, దీన్నే మనం మార్క్ అనేసి అంటాం. దీన్ని కూడా సేమ్ ఎలా రాయాలంటే, బాడీ సెషన్ ఓపెన్ చేసుకొని తర్వాత పారాగ్రాఫ్ ఓపెన్ చేసి పారాగ్రాఫ్లో ఇప్పుడు ఐఆమ్ అనేది రాసుకుంటాం. ఇది నార్మల్గా రావాలి, ఇది ఒక్కటే మనకి మార్కులో రావాలి. ఇదంతా కావాలంటే ఇదంతా మీరు మార్కులో పెట్టుకుంటే సరిపోతుంది. ఐఆమ్ అనేది నార్మల్గా వచ్చింది. నార్మల్గా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఏబీసీ అనేది కొంచెం డార్క్గా రావాలి నాకు, అంటే ఇది హైలైట్ అవ్వాలి, నాకు మార్క్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ నేను మార్క్ అనే ట్యాగ్ ఓపెన్ చేశాను. ట్యాగ్ ఓపెన్ చేసి ఇక్కడ ఏబీసీ అని ఇచ్చుకున్నాను. మార్క్ అనే ట్యాగ్ ఓపెన్ చేశాను కాబట్టి మార్క్ అనే ట్యాగ్ కూడా క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత పి అనేది ఓపెన్ చేశాను కాబట్టి పి కూడా క్లోజ్ చేశాను. ఇలా క్లోజ్ చేస్తే ఇది ఇలా పెట్టామనుకోండి, బాడీ ఓపెన్ చేయాలి, బాడీ కూడా క్లోజ్ చేయాలి. ఉన్న మొత్తం కోడ్ అంతా సేమ్, ఓన్లీ బాడీ సెషన్లో మాత్రమే నేను రాస్తున్నాను. ఇలా రాస్తే అవుట్పుట్ అనేది ఐఎమ్ ఏబీసీ, ఇది కొంచెం హైలైట్ అయ్యి ఇది మార్క్ అయ్యి ఇది నార్మల్గా వస్తుంది అనమాట. ఇలా రాయడానికి మనము మార్క్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ 9th వన్ సెంటర్ అంటే ఇప్పుడు మనం హెడ్డింగ్స్ అవి పెట్టుకున్నాం, ఇలా ఏదో హెడ్డింగ్ పెట్టుకుంటున్నాం మనం. ఈ హెడ్డింగ్ అనేది ఇటు సైడ్ వస్తే బాగోదు కదా, మనకి హెడ్డింగ్ అనేది ఎప్పుడు మిడిల్లో ఉండాలి. ఇలా సెంటర్లో రావాలంటే ఈ సెంటర్ అనే ట్యాగ్ మనకి యూజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ రిజిస్ట్రేషన్ ఫామే తీసుకుంటున్నాను నేను. సెంటర్ అని పెట్టి రిజిస్ట్రేషన్ ఫామ్ అని రాసుకున్నాను, రిజిస్టర్ అని పెట్టాను. రిజిస్టర్ అని పెట్టి సెంటర్ అనేది క్లోజ్ చేశాను. ఇలా క్లోజ్ చేస్తే ఇక్కడ ఈ మధ్యలోని రిజిస్టర్ అనేసి వస్తుంది అనమాట. సెంటర్ ఓపెన్ చేయాలి, సెంటర్ కూడా క్లోజ్ చేయాలి. ఇది మన హెడ్డింగ్లో రావాలి. హెడ్డింగ్స్ అంటే కొంచెం పెద్దగా వస్తుంది కాబట్టి H1 H6 వరకు ఏదైనా ఇచ్చుకున్నా తప్పులేదు. నెక్స్ట్ 10th వన్ అండర్లైన్ అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక వర్డ్కి కిందన అండర్లైన్ రావాలి అనుకున్నాం అనుకోండి, అండర్లైన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అండర్లైన్కి ట్యాగ్ యు అనే ట్యాగ్ అనమాట. యు అంటే అండర్లైన్ అనేసి. ఇలా నేను ఒక వర్డ్ రాసి దాని కింద అండర్లైన్ చేస్తున్నాను కదా, ఈ అండర్లైన్ కూడా మనకి బ్రౌజర్లో ఉండాలి అంటే మనం అండర్లైన్ అనే ట్యాగ్ అనేది యూజ్ చేసుకుంటాం. పారాగ్రాఫ్ తీసుకున్నాను, ఇందులో నేను సేమ్ ఏబీసీ అని తీసుకున్నాను. నేను ఏబీసీ మాల్ అని తీసుకున్నాం అనుకోండి, మాల్కి అండర్లైన్ రావాలి అనేసి అనుకున్నాను నేను. కాబట్టి యూ ఓపెన్ చేసి అండర్లైన్లో మాల్ అనేసి పెట్టుకున్నాను, మాల్ అని పెట్టుకున్నాను. అండర్లైన్ ఓపెన్ చేశాను కాబట్టి ఇంతవరకు చాలు నాకు. ఈ అండర్లైన్ ఓపెన్ చేశాను కాబట్టి అండర్లైన్ అనేది కూడా క్లోజ్ చేసి పి ఓపెన్ చేశాను కాబట్టి పి కూడా క్లోజ్ చేయాలి. అప్పుడు అవుట్పుట్లో ఏబీసీ అని నార్మల్గా వచ్చి మాల్ అనేది అండర్లైన్ వస్తుంది అనమాట. మాల్ అనే దానికి అండర్లైన్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడతో మన పేరు ట్యాగ్స్ అనేవి ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఈ నెక్స్ట్ అన్పేర్డ్ ట్యాగ్స్ అనమాట. అంటే దీనికి ఓన్లీ ఓపెన్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు అనమాట. అలా ఓపెన్ ట్యాగ్ ఉండి క్లోజ్ ట్యాగ్ లేకపోతే దాన్నే మనం అన్పేర్డ్ ట్యాగ్ అనేసి అంటాం. ఇలా ఉంటే సరిపోతుంది. అన్పేర్డ్ ట్యాగ్స్లో బ్రేక్ అనేది ఒకటి ఉంటుంది, బిఆర్ బ్రేక్, నెక్స్ట్ హారిజంటల్ లైన్, ఇవి రెండు ఉంటాయి అనమాట. బ్రేక్ అంటే బిఆర్, హారిజంటల్ లైన్ అంటే హెచ్ఆర్. ఓన్లీ బి ఒకటి పెడితే దాన్ని బోల్డ్ అనేసి అంటాం, బిఆర్ అని పెడితే బ్రేక్ అంటాం. హారిజంటల్ లైన్ హెచ్ఆర్.
హెచ్ అంటే హెడ్డింగ్, హెచ్ఆర్ అంటే హారిజంటల్ లైన్. ఓకేనా? ఇప్పుడు దీనికి వీటికి కూడా ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఒక పారాగ్రాఫ్ ఫస్ట్ బ్రేక్ చూద్దాం. బ్రేక్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ తీసుకున్నాను. నేను పారాగ్రాఫ్ అన్నా తీసుకోవచ్చు, అండర్లైన్ అన్నా తీసుకోవచ్చు. మీరు పారాగ్రాఫ్లో నేను హెచ్టిఎంఎల్ అని తీసుకున్నాను, హెచ్టిఎంఎల్ అని పెట్టుకున్నాను. హెచ్టిఎంఎల్ అని పెట్టుకొని బ్రేక్ అనేది యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. బిఆర్ అనేది యూజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ నేను బిఆర్ అనేది యూజ్ చేసి నెక్స్ట్ ట్యాగ్ అని ఇచ్చుకున్నాను అనమాట. ట్యాగ్ అనేది ఇచ్చుకొని పి అనేది బిఆర్ అనేది జస్ట్ ఇస్తే సరిపోద్ది. దీనికి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదని చెప్పుకున్నాం కదా. ఒక్కసారి ఓపెన్ ట్యాగ్ అనేది ఇచ్చుకుంటే సరిపోద్ది, క్లోజింగ్ ట్యాగ్ అనేది అవసరం లేదు. పి ఓపెన్ చేసాం కాబట్టి పి అనేది పారాగ్రాఫ్ అనేది పెయిర్ ట్యాగ్ కాబట్టి ఓపెన్ చేసాం, కన్ఫర్మ్గా మళ్ళీ మనం క్లోజ్ చేసుకోవాలి. ఇలా ఇచ్చామనుకోండి, దీనికి అవుట్పుట్ ఎలా వస్తుందంటే హెచ్టిఎంఎల్ అలాగని పైన వచ్చి ఇది బ్రేక్ అయి హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది బ్రేక్ అయిపోయి ట్యాగ్ అనేది మళ్ళీ మనకి కిందన వస్తుంది అనమాట. ఇలా రావడానికి బ్రేక్ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ హారిజంటల్ లైన్ ఇదే ప్లేస్లో నేను హెచ్ఆర్ అనేది యూజ్ చేశాను అనుకోండి, పి అని తీసుకున్నాను, పి ఇస్తాం ఫస్ట్, పి ఇచ్చి హెచ్టిఎంఎల్ అని రాశాను. నేను హెచ్టిఎంఎల్ ట్యాగ్ అని పెట్టి క్లోజ్ చేశాను పిని. మనకి దీనికి ఒక లైన్ కావాలి, హారిజంటల్ లైన్ కావాలి అనేసి అనుకున్నాను నేను. ఈ హారిజంటల్ లైన్ కావాలంటే హెచ్ఆర్ అనేది ఒకసారి ఇచ్చుకుంటే సరిపోద్ది. బాడీ అనేది ఓపెన్ చేయాలి, బాడీ అనేది మళ్ళీ క్లోజ్ చేయాలి. ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఎలా వస్తుందంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్ అని వచ్చి కిందన ఒక హారిజంటల్ లైన్ అనేది వస్తుంది అనమాట. అండర్లైన్ హారిజంటల్ లైన్ వేరు. అండర్లైన్ అంటే మనకి ఎక్కడ కావాలో అక్కడ వస్తుంది, హారిజంటల్ లైన్ అంటే మొత్తానికి వస్తుంది అనమాట, టోటల్గా వస్తుంది. దాన్నే హారిజంటల్ లైన్ అనేసి అంటాం అనమాట. ఇవి అన్పెయిర్డ్ ట్యాగ్స్. పెయిర్డ్ ట్యాగ్స్, అన్పెయిర్డ్ ట్యాగ్స్ రెండు చూసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనము ఇప్పుడు హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ మీకు మొత్తం అర్థమైంది అలా అనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.